తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు తులారాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. రాశి నుంచి 5వ ఇంట రవి, శని, బుధ మరియు 6వ ఇంట శుక్రుడు, రాహు, 8వ ఇంట గురువు, 9వ ఇంట కుజుడు వక్రీకరించి ఉండడం, 12వ ఇంట కేతు. వెరసి చూసుకున్నట్లయితే గ్రహ స్థితిగతులు ఏమాత్రం కూడా అనుకూలంగా లేనటువంటి పరిస్థితి. గ్రహ సంచారము ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం వల్లనే కొంతవరకు గ్రహస్థితుల వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ గ్రహగతులు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కొంతవరకైనా కానీ మంచి జరిగే అవకాశాలు గోచరమవుతున్నాయి. ఎందుకు చెప్తున్నానంటే ప్రధానంగా మీరు చూసుకున్నట్లయితే రాశి నుంచి 5వ ఇంట రవి, శని, బుధ ఇవి మానసికమైనటువంటి ఆందోళనకి గురి చేసే అవకాశాలు గోచరమవుతున్నాయి. ఏదో జరగబోతుంది అనేటువంటి ఒక ఇబ్బంది అనేటువంటిది, తద్వారా కొంత వివాదాస్పదమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కావచ్చు, వివాదాలలో తలదూర్చడం వల్ల కావచ్చు, కొంత మానసికంగా ఇబ్బంది పడే అవకాశాలు గోచరమవుతున్నాయి. అన్నిటికంటే ఒక బుధుడి యొక్క ప్రభావం కొంతవరకు యోగదాయకమని చెప్పవచ్చు. తద్వారా అనుకున్నది సాధించుకోగలిగే ప్రయత్నంలో కొంతవరకు విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఇక శుక్రుడు 6వ స్థానంలో, రాహువు కూడా కలిసి ఉన్నటువంటి కారణం, రాహువు కొంత యోగాన్ని కలగచేస్తున్నప్పటికీ శుక్రుడి యొక్క ప్రభావం వలన ముఖ్యంగా స్త్రీలతో వాగ్వివాదాలు పెరిగే అవకాశాలు గోచరమవుతున్నాయి. అలాగే దాంపత్య జీవితంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళు పొందుతారని చెప్పవచ్చు. ఏది ఏమైనా మనస్పర్ధలు స్త్రీలతో పెరుగుతాయి. ఇక అష్టమ గురువు, ఇది ప్రధానంగా కొంత గురు అనుగ్రహం లేని కారణం చేత ఇబ్బందికర పరిస్థితులు. ఏదైనా మీది సొంతము అనుకున్నటువంటిది ఏదైనా వదులుకోవాల్సినటువంటి పరిస్థితి, అది వస్తువైనా కావచ్చు, వ్యక్తి అయినా కావచ్చు, వాహనమైనా, ఇల్లైనా కానీ ఏదైనా కానీ కోల్పోవలసిన పరిస్థితి గోచరమవుతుంది. కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. ఇక కుజుడు 9వ స్థానంలో ఉన్నప్పటికీ వక్రీకరించినటువంటి కారణం చేత అష్టమ ఫలితాన్ని కూడా ఇవ్వబోతున్నాడు. ఈ కారణం చేత ముఖ్యంగా ఏం జరగబోతుంది, వివాహ ప్రయత్నాల్లో ఉన్నటువంటి వాళ్ళకి వివాహ సంబంధాలు అన్ని దగ్గర దాకా వచ్చినట్టుగా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంటుంటాయి. అంతేకాకుండా ధనము మొహమాటానికి పోయి డబ్బు అప్పు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కానీ, లేదా మీ దగ్గర ఉన్నటువంటి డబ్బు ఇతరులకు ఇవ్వడం ద్వారా కొంత ధన నష్టం అనేటువంటిది జరుగుతుంది. భవిష్యత్తులో అవి రాని బాకీలుగా ఉండబోతున్నాయి. కావున జాగ్రత్తలు పాటించండి. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళు మీ కష్టానికి మీరే పడడం తప్ప ఎదుటి వాళ్ళ సహాయ సహకారాల్ని ఆశించడమే మీరు పెద్ద మైనస్లో ఉంటారని చెప్పారు. ఎందుకంటే ఆశించి మీ ప్రయత్నాన్ని మీరు చేయకుండా ఎదుటి వాళ్ళ మీద ఆధారపడడం, ఆఖరి నిమిషంలో వాళ్ళు కాలెత్తేయడం, తద్వారా ఇబ్బందికర పరిస్థితులు అగమ్య గోచరంగా ఉంటుంది. కాబట్టి మీ పనికి మీరే ముందుకు వెళ్ళి ప్రయత్నం చేసుకోండి. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకైనా కానీ ఒక్క బ్యాంగిల్ స్టోర్సు, బ్యూటీ పార్లర్లు, బొటిక్, అలాగే రెడీమేడ్ గార్మెంట్స్, స్త్రీల సౌందర్య ఉత్పత్తులకు సంబంధించినటువంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి మాత్రం బాగుంటుంది తప్ప మిగతా అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి అస్సలు బాగోలేదు. కావున వ్యాపార విస్తరణ చేయకండి, పెట్టుబడులు పెట్టకండి, ఉన్న వ్యాపారాన్ని మీరు కొనసాగించే ప్రయత్నము చేయండి. కొత్తగా డబ్బులు అప్పు తీసుకొచ్చేలా మీరు వ్యాపార అభివృద్ధి చేయడం మానివేయండి. ఈ ఫిబ్రవరి వరకు అనుకూలంగా లేని కారణం చేత. అయితే ఏది ఏమైనప్పటికీ కూడాను విదేశీయానం, విదేశీ విద్యకు సంబంధించి చేసే ప్రయత్నాలు సాధారణంగా ఉంటాయి. కోరుకున్నటువంటి ఈ సంబంధించినటువంటి యూనివర్సిటీల ప్రవేశం లభించడానికి చాలా కష్టపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది.
ఇటు దైవానుగ్రహము గురుబలము లేని కారణం చేత తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళు కాస్త ఇబ్బందికర పరిస్థితులు అనేటివి ఎదుర్కోక తప్పదు. దైవానుగ్రహం తప్పనిసరి. ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 26, 27 తేదీల్లో మహిమాన్విత సుప్రసిద్ధ కాశీ క్షేత్రంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే శని ప్రభావం 12 రాశుల మీద ఉంది కావున శనిదోష నివారణ హోమాలు, మరియు గత జన్మ కర్మదోషాలు ఉండడం వల్ల ఈ జన్మలో సమస్యలు ఎదుర్కొంటారు కాబట్టి గత జన్మ కర్మదోష నివారణ తిల హోమాలతో పాటుగా శివరాత్రి రోజున అభిషేకాలు, రుద్రపారాయణాలు పర్ హెడ్ 3,100 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక 16, 17 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే తులారాశిలో జన్మించినటువంటి వారికి మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఏదో జరగబోతుందని ఒక భయం తప్ప ఏమీ ఉండదు. అయినప్పటికీ మానసికంగా సంతోషంగా లేకపోవడం, ఒక జిగ్జాగ్ లాగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఇంకా 18, 19, 20 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే తులారాశిలో జన్మించినటువంటి వారికి సంతోషకరమైనటువంటి వాతావరణంలో ఉంటారు. విందులు, వినోదాలు, కుటుంబ సభ్యులతో పాలు పంచుకుంటారు. ఒక పెండింగ్లో ఉన్నటువంటి పనులని పూర్తి చేసుకుంటారని చెప్పవచ్చు. ఇక 21, 22 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే కుటుంబపరమైనటువంటి విభేదాలు, కుటుంబపరంగా సమస్యలు ఎదుర్కొంటారు. ధన ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. మానసికమైన ప్రశాంతత లేని జీవితాన్ని గడుపుతారు. ముఖ్యంగా ఉద్యోగంలో ఏదో జరగబోతుందని ఒక భయం మిమ్మల్ని వెంటాడడం, తద్వారా ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఎదుర్కొంటారు. ఇక 23, 24 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే జాతకరీత్యా ఇతరుల యొక్క సహాయ సహకారాలతో, సోదర సోదరీమణుల యొక్క అభిమానంతో మీకున్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకుంటారు. నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. అలాగే ప్రధానంగా విదేశీ యానం, విదేశీ విద్యకు సంబంధించినటువంటి చర్చలు చేస్తారు. అయితే మీరు కుటుంబంతో, జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామితో ఆనందంగా గడుపుతారని చెప్పవచ్చు. రాని బాకీలు వసూలు అవుతాయి. మీ ఖర్చులకి, అవసరాలకి మించినటువంటి ధనాదాయం ఉంటుంది. 25, 26 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. అలాగే వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. వాహన మరమ్మతులు, గృహ మరమ్మతులకి ఎక్కువగా ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి. ఎంత పని చేసినా సంతోషంగా ఉండలేని జీవితం గడుపుతారు. ఇక 27, 28 తారీఖుల్లో మానసిక ప్రశాంతత లోపించడం, అంతేకాకుండా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ప్రభుత్వపరమైనటువంటి లావాదేవీలు కొలిక్కి రాకుండా ఉండడం, తద్వారా ఒకంత అసహనానికి గురయ్యే అవకాశాలు గోచరమవుతున్నాయి. ఏ తర్వాత చెప్పుకొచ్చేది ఏమిటంటే 18, 19, 20, 23, 24 ఈ 5 రోజులు తప్ప మిగతా రోజులు అనుకూలంగా లేని కారణం చేత ఆ సమయాల్లో ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే చాలా మేలనేటువంటి విషయాన్ని గమనించాలి. ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారు సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు దత్త అష్టకం, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం రోజుకి 3 సార్లు పఠించండి. సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఇప్పుడు చెప్పినటువంటి వాటికంటే ఇంకా విభిన్నంగా మీ యొక్క జీవితం ఉందంటే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియచేయవచ్చు. అలాగే మీ యొక్క సమస్యల పరిష్కారం కోసం శివరాత్రి రోజున కాశీ క్షేత్రంలో జరిగే పూజలు, హోమాల్లో పాల్గొనడం ద్వారా వచ్చే సంవత్సరం శివరాత్రి కల్లా ఆ కాశీ విశ్వేశ్వరుని యొక్క అనుగ్రహంతో మీ యొక్క సంకల్పం నెరవేరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.